రాగి చెంబులు వాడటంలోని ఆంతర్యమేమిటి? నేడు మనం నీరు తాగే ముందు వాటి శుద్ధత గురించి పరిశీలిస్తాం. విరివిరిగా మినరల్ వాటర్ బాటిల్స్ కొనుక్కుంటున్నాం. ఎక్కడ పడితే అక్కడ వాటర్ తాగుతాం. ఇందుకు కారణం నీరు మూలంగా వ్యాప్తి చెందే రోగాల నుంచి రక్షించుకోవడం. ఇది మనకు ఆధునిక విజ్ఞానం హెచ్చరిస్తున్న ఆరోగ్య సూత్రం. కానీ ఈ భారతదేశంలో శతాబ్దాలకు మునుపే నీరు భద్రత పరిచేందుకు రాగి పాత్రలు వాడేవారట. రాగి చెంబులతో నీరు తాగేవారు. మరి ఈ రాగి చెంబులు వాడటంలోని ఆంతర్యం ఏమిటి అని పరిశోధకులు పరిశోధిస్తున్నారు. వారు తెలుసుకున్నది ఏమిటంటే సూర్యకిరణాలు రాగి ఇత్తడి పాత్రలోని నీటిలో పడినప్పుడు సంభవించిన రసాయన క్రియ కారణంగా అందులోని క్రిములు చనిపోతాయట. అందువలన ఇటువంటి పాత్రలో నీరు శుభ్రంగా ఉంటుంది. రోబ్రియేట్ అనే మైక్రోబయాలజిస్ట్ ప్లాస్టిక్ పాత్రలో, మట్టి పాత్రలో, ఇతర పాత్రలతో విరోచనకారి అయిన అను బ్యాక్టీరియాను వేసి పరిశోధించగా 24 గంటల తర్వాత ఇత్తడి పాత్రలో వేసిన బ్యాక్టీరియా శాతం తగ్గింది. అలాగే 48 గంటల తర్వాత చూడగా పాత్రలోని బ్యాక్టీరియా శాతం చాలా తక్కువైందట. కానీ ప్లాస్టిక్ మట్టి పాత్రలోని బ్యాక్టీరియా శాతం పెరిగింది అని కనుగొన్నారు. అనేక స్టార్ హోటల్స్ లో కూడా రాగి పాత్రలో నీటిని అందించడం ప్రారంభించారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.